ఈరోజు నేను పాకం బిస్కెట్స్ బెల్లం పాకం బిస్కెట్స్ రెడీ చేశానండి. అది ఎలా రెడీ చేశాను ఏంటిది వీడియో ప్రాసెస్లోకి వెళ్ళి క్లియర్గా 1 by 1 చెప్పుకుంటూ చేద్దాం రండి. హాయ్ హలో సౌజన్య సలీమాన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఒక గోధుమ పిండితోటి స్వీట్ బిస్కెట్స్ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ మనమైతే దీంట్లోకి ఒక బియ్యం పిండి ఒక కప్పు తీసుకుందాము. ఇప్పుడు ఇదే కప్పుతోటి గోధుమ పిండి అండి నేను తీసుకున్నది. ఇదే కప్పుతోటి మామూలుగా వేసేయండి, ఒత్తి అట్లా వేయకుండా. ఇదే కప్పుతోటి 3 కప్పులు అండి గోధుమ పిండి. 3 కప్పులు వచ్చేసి గోధుమ పిండి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి నేను వేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మొదటిగా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ అయితే చూసి వేసుకోండి. దీంతోపాటు మనము హాట్ చేసుకోవచ్చు, స్వీట్ కూడా చేసుకోవచ్చు. సాల్ట్ అయితే చూసి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కారం అండి. హాట్ చేసుకునే వాళ్ళైతే కారం వేసుకోండి. నేను హాట్ ప్లస్ స్వీట్ రెండు ఒకటే రెసిపీలో చేస్తున్నాను, మీకు యూజ్ అవుతుంది. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మనము బటర్ వేసుకుంటున్నామండి. బటర్ వచ్చేసి ఒక చిన్న ముక్క సరిపోతుంది, ఇంత సరిపోతుంది. కొంచెం మనము వేడి నూనె కూడా వేసేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ ఏ సోడా ఉంటే అది వేసేసుకోండి. జస్ట్ కొంచెం అంత సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంత ఓమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి నువ్వులండి. ఇప్పుడు మనము హాట్ ఆయిల్ కూడా వేసేసుకుందాం, వేడిగా ఉండేది. దీనికి వేసుకోవడానికి ముందు ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. కలిపేసి ఆ తర్వాత ఆయిల్ వేసి వాటర్ వేసి కలుపుకుందాము. ఇప్పుడు మనము కొంచెం మామూలుగా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ అయితే ఎక్కువ హీట్ ఏమీ అవసరం లేదు, చేసుకున్నా పర్వాలేదు. కొంచెం అంత ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడు మనం మంచిగా ప్రాపర్గా కలిపేసి ఇప్పుడైతే వాటర్ వేసుకుందామండి. నార్మల్ వాటరేనండి, ఎక్కువ మీరేం అవసరం లేదు. వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము. గట్టిగా మనం గోధుమ పిండికి ఎలా కలుపుతాం అలా కలుపుకోవాలి. చూడండి, ఇలాగ కలిపేసేసి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. బెల్లం అయితే హాఫ్ కేజీ తీసుకున్నానండి. దీంట్లో నుంచి మనం హై ఫ్లేమ్లో పెట్టి దీనిలో ఉన్న డస్ట్ అంతా తీసేసుకోవాలి. మనము దగ్గర అది 3 కప్పులు తీసుకున్నాం కదా గోధుమ పిండి, 1 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు దాకా నేను బెల్లం తీసుకున్నాను. ఇంకా తక్కువగా కావాలి అనుకుంటే మీరు 1 కప్పు వేసేసుకోండి బెల్లము. అంటే దగ్గరగా హాఫ్ కేజీ కొంచెం తక్కువ అండి బెల్లము. నేనైతే వేసుకుంటలేను, హాఫ్ కేజీ వేసుకున్నప్పుడు అయితే వేసుకోండి. అదైతే దగ్గర కిలో దాకా ఉంది పిండి. కిలోకి కొంచెం తక్కువ అండి, ఒక 800 గ్రామ్స్ దాకా ఉంటుంది అనమాట పిండి. ఇప్పుడైతే మూత తీద్దామండి. దగ్గర హాఫ్ అన్ అవర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి చూడండి మెత్తగా మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము కొంచెం తీసుకుంటూ మన చపాతీ పిండిలాగా ఒత్తుకుందాము. ఇప్పుడు మనము పక్కన పెట్టేసి కొంచెం పొడి పిండి చల్లుకుంటూ రొట్టెనైతే కాల్చుకుందామండి, రొట్టెనైతే రుద్దుకుందామండి. మరీ పలుసగా లేకుండా మరీ మందంగా లేకుండా మామూలుగా ఒక మాదిరిగా రుద్దుకుందాము. చూపిస్తాను మీకు ఎంత ఇదిలో ఉండాలనేది. ఇప్పుడు మనము షేప్స్ కట్ చేసుకుందాము. షేప్ కట్ చేసుకోవడానికి ఇలాంటి చాక్ కానీ చిన్న చాక్ కానీ ఒకటి తీసేసుకొని ఇట్లా సైడ్స్లలో ఫస్ట్ తీసేసుకొని షేప్ నీట్గా రావడం కోసం మీరు ఏ సైజ్ చేయాలనుకుంటున్నారనే దాన్ని బట్టి చూసి చేసుకోండి.
అలాగే ఇటువైపు కూడా సేమ్. నేనైతే మరీ చిన్నవి చేస్తున్నాను, అలాగని పెద్దగా చేస్తున్నాను, ఒక మాదిరి సైజ్ చేస్తాను అనమాట. ఇలాగన్నీ కట్ చేసుకొని మీకు చూపిస్తాను మందం ఎంత ఉండాలి అనేది. ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి. చూడండి, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఇలాగ అన్నిటినీ కట్ చేసేసుకోవాలి. కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలాగ అన్నిటిని టకటక చేసేసాక మనం నూనె అవన్నిటిని వేడి చేసుకొని పాకం కూడా అప్పుడే పట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు అవన్నీ మంచిగా నేను తీసేసుకున్నాను అనమాట. మొత్తము రుద్దేసి పక్కన పెట్టేసేసుకున్నాను. నూనె అయితే వేడెక్కిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసి ఒకవైపు అయితే పాకం కూడా నేను రెడీ చేసుకోవడానికి పెట్టుకున్నాను. ఇవి లాస్ట్ వాయి వచ్చేటప్పుడు పాకం కూడా స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇది నూనె వేడెక్కడంతో పాటు ఇది కూడా వేసేస్తున్నాను అనమాట. కొన్ని వేసేసుకొని చేసుకోండి. నేనైతే నూనె వేస్ట్ కాకూడదని కొంచెం నూనె వేసుకున్నాను. మీరు ఒకటేసారి వేసుకోవాలి, ఒక 2 వాయిలు కేసి వేసుకోవాలనుకుంటే కొంచెం చూసి నూనెను అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చూడండి, బాగా వేగుతూ ఉన్నాయి మనకి. నేనైతే సిమ్లోనే పెట్టి చేసుకుంటాను అనమాట. గ్యాస్ సిమ్లోనే పెట్టాను. చూడండి, అలాగే మీరు కూడా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకున్నాను. అదైతే మంట పెద్దగా వస్తుందండి సిమ్లో పెట్టినా కూడా, అందుకోసం నేను సిమ్లోనే పెట్టాను. చూడండి, అన్నీ ఈ రంగులోకి వచ్చేసాక తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత పాకం రెడీ చేసుకుని పాకంలో వదిలేసుకుందాము. చూడండి, ఇలాగ కలుపుకుంటూ మంచిగా మనము ఇది చేసుకోవాలన్నమాట. మంచిగా ఒక్కసారి గంటతోటి ఇలాగా మనం ఇది చేసుకోవాలి మధ్య మధ్యలో, మొత్తం అప్పుడు ప్రాపర్గా కాలుతాయి అన్నమాట. చూడండి, ఇలాగ కలుపుకుంటూ చేసుకోవాలి, బాగా కాలనివ్వాలి. కాలాక తీసేసుకున్నాము. నేను ఇంతవరకు చేసినవి అయితే మీకు చూపిస్తాను. ఈ విధంగా ఈ రంగులోకి వచ్చేసాక తీసేసుకుందాము. ఈ విధంగా ఇన్ని కాల్చుకున్నాను నేను. ఈ విధంగా అన్నిటినీ కాల్చుకున్నానండి. కాల్చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే ఇవి రెడీగా అయిపోయాయి కదా మనకి. ఇలాగ తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇవి మనము స్వీట్ రెడీ చేస్తున్నాం కాబట్టి పాకం రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇలాగ కూడా మీరు స్టోర్ చేసుకొని చల్లారాక స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనమైతే స్వీట్ చేస్తున్నాం కాబట్టి స్వీట్ బిస్కెట్స్ అని చెప్పాను కదా, కాబట్టి దానికోసం నేను ముందుగా పాకం రెడీ చేసుకొని ఇలాగ నీళ్ళలో వేసుకొని చూసుకోవాలండి. పాకం వచ్చిందా లేదనేది మనకు తెలుస్తుంది. అలాగ నీళ్ళల్లో వేసినప్పుడు ఉండలాగా అలాగే ఉండిపోవాలన్నమాట. అప్పుడు మనకు పాకం వచ్చినట్టు. చూసారు కదా, నీళ్ళల్లో వేసినప్పుడు అలాగే ఉండిపోవాలి, ఇంకా కదలకూడదనమాట. గట్టిగా మనం పట్టుకుంటే కూడా చేతికి ముద్దలాగా రావాలి. అప్పుడు మనము బిస్కెట్స్ అన్నిటినీ కాల్చుకున్న బిస్కెట్స్ అన్నిటినీ అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకుంటూ మరలా మిగిలినవన్నీ వేసేసుకొని అలాగా కలుపుకుంటూ ఉందామండి. కలుపుకొని కొంచెం సేపు దాంట్లో ఇదైనా బాగా పట్టనిచ్చినట్లయితే ఒక 5 మినిట్స్ దాంట్లో ఊరినట్టు పట్టిందనుకోండి, మన బిస్కెట్స్ అన్నిటికీ మంచిగా పాకం పట్టుకొని చాలా టేస్టీగా రెడీ అయిపోతాయండి. మీరు బెల్లం బదులుగా చక్కెర కూడా వేసుకోవచ్చు. చక్కెర అనేది కూడా మీ ఆప్షనల్ అండి. నేను బెల్లం కొంచెం హెల్దీ కాబట్టి బెల్లం రెడీ చేస్తున్నాను. చక్కెర ఎక్కువగా తినకూడదు అన్న ఉద్దేశంతో. మీకు పాకం ఎక్కువగా అనిపించింది అంటే కొంచెంసేపు నూనెలోనే పాకంలోనే అలాగే ఉంచేసేయండి. అలాగే ఉంచేసుకుంటే అవి మొత్తం పీల్చేసుకొని మంచిగా పట్టేసుకుంటాయి అన్నమాట. మీరు ప్రాపర్గా కలపడానికి ఇబ్బందిగా అనిపిస్తే వేరే బౌల్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం కలుపుకోండి. చూడండి, నేనైతే ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసాను. మన పాకం అయితే బాగా పట్టేసుకుందండి. పట్టేసేసుకొని మంచిగా టేస్టీగా రెడీ అయిపోయి, కొంచెం బెల్లం కాబట్టి మనకి కొంచెం అతుక్కున్నట్టుగా అనిపిస్తాయి కానీ టేస్టీగా ఉంటాయి అన్నమాట చాలా తినేటప్పుడు. అదే చక్కెర వేసినట్లయితే పైన తెల్లగా మంచిగా మీకు ఇట్లా వస్తాయి అన్నమాట. చూడటానికి కొంచెం బాగుంటుంది. కానీ మనకి హెల్త్ గురించి కూడా నేను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాను కాబట్టి బెల్లంతోనే రెడీ చేశానండి. మీకు ఆప్షనల్ అది, చక్కెరతో చేసుకుంటారా బెల్లంతో చేసుకుంటారా అనేది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.